సో హలో గైస్, నా అపరాధే మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో గైస్, ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గైస్, ఈరోజు స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. అండ్ బాస్, ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ కొంచెం యావరేజ్గా ఉండే మాట. ఎస్పెషల్లీ అంటే ఓపెన్ చెప్పాలంటే కోడి రోడ్ సెగ్మెంట్ కొంచెం బెటర్ అనిపించింది అనమాట. ఎందుకంటే అక్కడ చాలా టైటిల్స్ ఉండేమాట. అంటే మన డబ్ల్యూడబ్ల్యూ హిస్టరీలో అంటే ఏమేమి వరల్డ్ టైటిల్స్ ఉండేనో అవన్నీ టైటిల్స్ అక్కడ ఉండేమాట. అండ్ ఎస్పెషల్లీ మన జాన్ సీనా అది ఆ స్పిన్నర్ టైటిల్ అక్కడ ఉండే. అండ్ మన కోడి రోడ్స్ జాన్ సీనాకి ఒక మంచి వార్నింగ్ ఇచ్చేసినారు బాస్. అండ్ హైలైట్ ఏంటంటే సెగ్మెంట్లో ఈరోజు మన కోడి రోడ్స్ మళ్ళొకసారి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పేరు మెన్షన్ చేసినారు. అండ్ బాస్ అంతేకాదు, మన ది వైపర్ మన ర్యాండీ ఆర్టన్ అయితే చాలా క్లియర్ నాకు రస్సెల్ మేనియాలో మ్యాచ్ కావాలని చాలా క్లియర్లీ ఈరోజు డిమాండ్ చేసినారనమాట. సో కొంచెం బాగానే ఉండే స్మాక్ డౌన్స్. ఏమైనా టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్ అంటే ఫస్ట్ అయితే బ్యాక్ స్టేజ్ మన షార్లెట్ ఫ్లేర్ పార్కింగ్లో అక్కడ మన టిఫిన్ పైన అటాక్ చేసిన వీడియో మనం చూపిస్తారనమాట. అండ్ దాని తర్వాత అక్కడ రింగ్లో మనకి మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నిక్ హోల్డిస్ కనిపించినారు. అండ్ మన నిక్ హోల్డిస్ చెప్పినారు, చూడండి లేడీస్ అండ్ జెంటల్మెన్, లాస్ట్ వీక్ స్మాక్ డౌన్లో చాలా జరిగింది. చాలా మంచి మంచి మూమెంట్స్ చూడడానికి అనమాట. కొన్ని మూమెంట్స్ దాంట్లో వైరల్ బి అయినాయి. అండ్ మీద తెలుసు అండి ఏ మూమెంట్ గురించి మాట్లాడబోతున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు చాలా క్లియర్లీ చెప్పినారు, నేను కొంచెం ప్రొఫెషనల్ వేలో ఉండాలని నాకు చాలా క్లియర్లీ చెప్పినారు అనమాట. సో అందుకనే నేను మాట పైన నిలబడే మనిషిని కాబట్టి ఇప్పుడు నేను డైరెక్ట్గా మన ర్యాండీ ఆర్టన్కి పిలుస్తానని చెప్పి అక్కడ ర్యాండీ ఆర్టన్కి పిలుస్తానన్నమాట మన నిక్ హోల్డిస్. సో అప్పుడు అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ర్యాండీ ఆర్టన్ది. అండ్ మన ర్యాండీ ఆర్టన్ రింగ్లో వచ్చి చెప్పినారు, చూడు నిక్ హోల్డిస్, నీ కళలో చూసి చాలా క్లియర్లీ ఒక మాట చెప్పొచ్చు. అండ్ అది ఏంటంటే లాస్ట్ వీక్ జరిగిన దానికి నువ్వు చాలా అంటే చాలా సీరియస్గా తీసుకున్నావు అనమాట. అంటే లాస్ట్ వీక్ ఆర్క్యూ వచ్చి పడేసినారు కదా మన ర్యాండీ ఆర్టన్. సో ఇక్కడ ఈరోజు మొత్తం అదే టాపిక్ అనమాట అంటే ఈ సెగ్మెంట్లో. సో మన ర్యాండీ ఆర్టన్ ఏమని చెప్పినా లాస్ట్ వీక్ జరిగిన దానికి నువ్వు చాలా చాలా సీరియస్ తీసుకున్నట్టున్నావు. కానీ చూడు, నేను ఇంతకుముందే చెప్పినాను అండ్ నేను నమ్మను అసలు. అండ్ అది ఏంటంటే నీకు ఇన్ ఫ్యూచర్లో ఆర్క్యూ పడితే నువ్వు ఆర్క్యూ తింటావని నీకు ఐడియా లేదా? అండ్ ఇంతకుముందే నీకు ఒక సంవత్సరం ముందే నేను నీకు అంటే అడ్వాన్స్లో ఫైన్ ఇచ్చేసినా అనమాట. అడ్వాన్స్లో నీకు డబ్బులు ఇచ్చేసినా అనమాట. అండ్ ఇప్పుడు నీకు ఆర్క్యూ పడ్డది లాస్ట్ వీక్. అండ్ ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పు? అంటే ఇప్పుడు ఈ రస్సెల్ మేనియాలో నా మ్యాచ్ లేదు కదా. సో అందుకే కొంచెం ఈ టైంలో జరిగిందనేమాట. అండ్ ఇప్పుడు అయినా నువ్వే చెప్పు. అంటే ఇప్పుడు ఈ రస్సెల్ మేనియా నాకు కోసం చాలా చాలా ఇంపార్టెంట్, నీకు తెలుసా? ఎందుకంటే ఈ రస్సెల్ మేనియాలో నేను ఫైట్ చేస్తే నావి అంటే 20 సంవత్సరాలు అంటే 20 రస్సెల్ మేనియా అవుతాయన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే చూడు, ఇప్పుడు ఈ రస్సెల్ మేనియాలో కంపల్సరీ వస్తాను. అంటే నువ్వు నా కోసం మ్యాచ్ బుక్ చేయి, నేను ఈ రస్సెల్ మేనియాలో కంపల్సరీ వస్తాను. నేను రెస్లింగ్ బట్టర్ వేసుకొని నేను రెడీ ఉంటానన్నమాట. అండ్ నో మ్యాటర్ అంటే నువ్వు కొంచెం టైం కోసం నీ సూట్ బూట్ తీసేసి నువ్వు రెస్లింగ్ గేర్లో వచ్చి నువ్వు నాతో ఫైట్ చేసినా పర్లేదు, నాకు మ్యాచ్ కావాలన్నట్టు. అంటే నిక్ హోల్డిస్ వచ్చి ఫైట్ చేసినా పర్లేదు అంట. అంటే మా స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్కి చెప్పేసినారు, నువ్వు ఫైట్ చేసినా పర్లేదు బట్ నాకు మ్యాచ్ కావాలన్నట్టు మరి ర్యాండీ ఆర్టన్ మాట్లాడినారు. అండ్ ర్యాండీ ఆర్టన్ చాలా క్లియర్లీ చెప్పేసినారు, ఏదేమైనా కానీ నాకు మాత్రం మ్యాచ్ కావాలి అని క్లియర్గా చెప్పినారు. సో అప్పుడే నిక్ హోల్డిస్ ఏమన్నా అంటే నువ్వేమనుకుంటున్నావు ర్యాండీ ఆర్టన్ అంటే ఇదంతా డబ్బుల కోసం అనుకుంటున్నావా? నాకు డబ్బులు వస్తున్నాయి, నీకు అర్థమవుతుందా? 20 సంవత్సరాలు కష్టపడి ఇక్కడ వచ్చినాను. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు డబ్బులు అవసరం లేదు, నాకు రెస్పెక్ట్ కావాలని నిక్ హోల్డిస్ చెప్పినారు. సో అప్పుడే మరి ర్యాండీ ఆర్టన్ ఏమన్నారంటే, హే నిక్ హోల్డిస్, నువ్వు ఆల్రెడీ నా రెస్పెక్ట్ సంపాదించినావు, నీకు అర్థమవుతుందా? కానీ ఈ రస్సెల్ మేనియాలో మాత్రం నువ్వు నా కోసం మ్యాచ్ బుక్ చేయకపోతే నేను నీకు చాలా భయంకరంగా ఇచ్చి పడిస్తాను. అండ్ నువ్వు చేసిన పనికి నేను కనీసము నేను మిక్కీ జేమ్స్కి సారీ చెప్పానని కొంచెం పర్సనల్ లెవెల్ వెళ్ళిపోయినారు అన్నమాట. సో అప్పుడే అక్కడ మన సోలో సికోవా అండ్ టామా టోంగా ఇంటరప్ట్ చేసినారు. అండ్ అది వచ్చి ఏమని చెప్తానంటే, ఇప్పుడు అంటే ర్యాండీ ఆర్టన్ రింగ్లోకి వెళ్ళి బయట తీయండి, అర్థమవుతుంది? అంటే ఎవరు పట్టించుకుంటున్నారు అసలు? ఈ ర్యాండీ ఆర్టన్కి మ్యాచ్ కావాలంటారు అసలు మేనియా కోసం అని పెద్ద ఏడుస్తుండు. సో ఇదంతా ఎందుకు అంటే ర్యాండీ ఆర్టన్ రింగ్లోకి వెళ్ళి బయట తీయండి అని ఈ టైంలో సోలో సికోవా చెప్పినారన్నమాట. అండ్ ఈ రస్సెల్ మేనియాలో ఎట్లయినా ఇక మన జేకబ్ ఫాటు ఎల్లీ నైట్కి ఓడిపించి యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ అయిపోతాడని ఈ టైంలో మన సోలో సికోవా బి చెప్పినారన్నమాట. సో మాటలు ఇక్కడ ఏమైందంటే చిన్న బ్రాల్ బి జరిగింది. వీళ్ళు రింగ్లో వచ్చేసినారు. సో ఫస్ట్లో మన ర్యాండీ ఆర్టన్ కొంచెం బాగానే ఇచ్చి పడేసినారు. బట్ వీళ్ళిద్దరు కలిసి ర్యాండీ ఆర్టన్ పైన అటాక్ చేస్తుంటారు. సో అప్పుడే ఎల్లీ నైట్ వచ్చినారు. ఎల్లీ నైట్ వచ్చి సోలో సికోవా టామా టోంగా పైన అటాక్ చేశారన్నమాట. అండ్ చిన్న బ్రాల్ జరిగింది కదా. సో చిన్న బ్రాల్ అప్పర్ హ్యాండ్ ర్యాండీ ఆర్టన్ అండ్ ఎల్లీ నైట్ ఉండే అనమాట. సోలో సికోవా టామా టోంగా రింగ్ బయటికి వెళ్ళిపోయినప్పుడు మన ఎల్లీ నైట్ మైక్ తీసుకొని క్లియర్లీ ఛాలెంజ్ చేసినారు. అండ్ అది ఏంటంటే ర్యాండీ ఆర్టన్కి ఈరోజు సరిపోలేదు అనమాట. అండ్ నాకు సరిపోలేదు అంటే మాకు మ్యాచ్ కావాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మేము
ఈ రోజు మీ ఇద్దరితో ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేస్తామని చాలా క్లియర్లీ ఛాలెంజ్ చేసినారనమాట. అండ్ మన ఎలియనైట్ చాలా క్లియర్గా చెప్పేసిన అంటే మన ఎలియనైట్ ఎందుకు వచ్చినారో అది మెన్షన్ చేసినారనమాట. అంటే నువ్వు నా పేరు మెన్షన్ చేసినావు, సో అందుకే నేను వచ్చినాను బాబా అన్నట్టు అక్కడ మాట్లాడేసినారు ఇక మన ఎలియనైట్. సో దీని అర్థం ఏంటంటే మనకి ఈరోజు ర్యాండీ ఆర్టన్ ఎలియనైట్ వర్సెస్ సోలో సికోవా అండ్ మన టామాటోంగా మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనకి మన ఉమెన్స్ ఒక మంచి గాంక్లెట్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఇది ఒక నంబర్ కంటెండర్ మ్యాచ్ ఉండేనమాట ఫర్ మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ వస్తే అక్కడ మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ లీ మోర్గన్ అండ్ రకల్ రోడ్రిగస్ అక్కడ కూర్చున్నారనమాట. అండ్ ఈ మ్యాచ్ స్టార్ట్ చేసింది ఇంకొక మన బేలీ అండ్ మన లైరా వల్ఖేరియా వర్సెస్ మన జోయి స్టార్క్ అండ్ షైనా బెజర్ ఈ మ్యాచ్ స్టార్ట్ చేసినారు. అండ్ మన బేలీ లైరా అంటే మన జోయి స్టార్క్ అండ్ షైనా బెజర్ అక్కడ ఓడిపించేసినారనమాట. అండ్ లైన్ బై లైన్ చాలా ఉమెన్స్ సూపర్ స్టార్ అంటే గాంక్లెట్ మ్యాచ్ కదా, అంటే లైన్ బై లైన్ అంటే ఇప్పుడు ఎవరో ఓడిపోతారు వాళ్ళు సైడ్ వెళ్ళిపోవాలి, ఎవరు గెలుస్తారు రింగ్లో ఉండాలి, ఇంకో టీం వచ్చి ఫైట్ చేస్తారు అనమాట. సో లైన్ బై లైన్గా చాలా మంచి ఉమెన్స్ సూపర్ స్టార్స్ వచ్చినారు బాస్. చాలా అంటే చాలా పెద్ద మ్యాచ్ ఉండేది. అండ్ ఫైనల్లీ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన బేలీ అండ్ లైరా వల్ఖేరియా. సో దీని అర్థం ఏంటంటే ఇక మనకి రెసల్మేనియాలో మన బేలీ అండ్ మన లైరా వల్ఖేరియా వర్సెస్ లీ మోర్గన్ అండ్ రకెల్ రోడ్రిగస్ మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి వస్తాయి ఫర్ మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం. సో నెక్స్ట్ అక్కడ ఎంట్రీ అయిపోయింది మన డేమియన్ ప్రిస్ట్ది, కానీ అంతలో ఇంకా నుంచి వచ్చి మన డ్రూ మ్యాకింటైర్ అటాక్ చేసినారు. డేమియన్ ప్రిస్ట్ పైన ఐ ప్యాచ్ పెట్టుకు వచ్చినారు అనమాట మన డ్రూ మ్యాకింటైర్. అండ్ కొంచెం బాగానే అటాక్ చేసినారు, అక్కడ ఉన్న సెక్యూరిటీస్ వాళ్ళందరూ ఆపేసినారు అనమాట. అండ్ దాని తర్వాత రింగ్లో వచ్చి మన డ్రూ మ్యాకింటైర్ ఏమని చెప్పినారంటే చూడండి ఇప్పుడు మీ అందరికీ చాలా క్లియర్లీ కనిపిస్తుందా అంటే చూడండి మన డేమియన్ ప్రిస్ట్ ఎలాంటి మనిషి అంటే మన డేమియన్ ప్రిస్ట్ అంటే ఇప్పుడు రీసెంట్ ఇప్పుడు ఏం జరిగింది ఇప్పుడు నేను చాలా భయంగా కొట్టినాం కదా మన డేమియన్ ప్రిస్ట్కి, ఇదంతా మొత్తం ఒక న్యాయం అనేమాట. అంటే డేమియన్ ప్రిస్ట్ చేసిన పనులకి ఏదో కరెక్ట్ న్యాయం జరిగిందనేమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడు మన డేమియన్ ప్రిస్ట్ ఒక మొగాడిలా నాతో ఫైట్ చేయలేదనేమాట. అండ్ రీసెంట్లీ ఏమైంది నాకు ఫైనల్లీ ఒక మ్యాచ్ కోసం ఛాలెంజ్ చేసినాడు. బట్ ఎందుకు ఛాలెంజ్ చేసినాడు ఎందుకంటే నా ఐలో కొంచెం దెబ్బ తాకిందనమాట, నేను ఐ ప్యాచ్ పెట్టుకున్నాను కొంచెం దెబ్బ తాకింది నాకు. సో అందుకని కొంచెం వీక్ ఉన్నా అనుకొని నాకు ఫైట్ నాతో ఛాలెంజ్ చేసినాడు అనమాట. బట్ నేనైనా సరే ఒప్పుకున్నాను ఎందుకంటే నేను డ్రూ మ్యాకింటైర్ని అండ్ నేను చాలా భయంకరంగా ఇచ్చి పడేస్తాను డేమియన్ ప్రిస్ట్కి. అండ్ ఇంకొక మీ అందరికి సీక్రెట్ చెప్పాలా, అండ్ ఆ సీక్రెట్ ఏంటంటే ఇప్పుడు నేను మెడికలీ క్లియర్ అయిపోయినా అని చెప్పి ఆ ఐ ప్యాచ్ తీసినారనమాట, మెడికలీ క్లియర్ అయిపోయినారని చెప్పినారు. అండ్ బాస్ అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మళ్ళొకసారి మన డేమియన్ ప్రిస్ట్ వచ్చినారు, సెక్యూరిటీ గార్డ్స్ అటాక్ చేసుకుంటూ వచ్చినారనమాట. అండ్ ఇలా మధ్యలో మళ్ళొకసారి మనకి ఒక మంచి బ్రాల్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ బ్రాల్ చాలా భయంకరంగా ఇచ్చి పడేసినారనమాట మన డ్రూ మ్యాకింటైర్, స్టీల్ స్టెస్ పైన ఇచ్చి పడేసినారనమాట. చాలా భయంకరంగా కొట్టినారు మన డ్రూ మ్యాకింటైర్ డేమియన్ ప్రిస్ట్కి. అండ్ ఈ సెగ్మెంట్ చాలా క్లియర్లీ వార్నింగ్ ఇచ్చేసినారనమాట. ఈ రెసల్మేనియాలో నీకు అంటే నేను 100% మెడికలీ క్లియర్ ఉన్నానంటే నువ్వు 100% మొత్తం సర్వనాశనం అయిపోయినట్టు అని చాలా మంచి వార్నింగ్ ఇచ్చిండే మన డ్రూ మ్యాకింటైర్ డేమియన్ ప్రిస్ట్కి. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ ఇలా సెగ్మెంట్ ఇలా బ్రాల్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి రే ఫినిక్స్ వర్సెస్ మన బెల్టో మధ్యలో అంటే మన హంబెర్టో మధ్యలో మనకి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ మ్యాచ్లో చాలా అంటే చాలా మంచి రెస్లింగ్ ఉండనమాట. అంటే ఈ సూపర్ స్టార్ ఆ సూపర్ స్టార్ అని కాదు, మీరు ఒకవేళ రెస్లింగ్ ఫ్యాన్ అయితే మీకు ఈ మ్యాచ్లో చాలా అంటే చాలా మంచి రెస్లింగ్ చూడడానికి దొరికింది అనమాట. చాలా మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన రే ఫినిక్స్. అండ్ దాని తర్వాత అంటే ఇక్కడ మన శాంటోస్ వచ్చినారనమాట, కొంచెం రెస్పెక్ట్ అని ట్రై చేసినారు అండ్ రెస్పెక్ట్ అక్కడ ఇచ్చినారనమాట. బట్ మన బెల్టో అండ్ మన ఏంజల్ అక్కడికి వెళ్ళిపోయినారు కొంచెం నారాజ్ అయ్యి, మన శాంటోస్ ఎస్కోబార్ చేయగలిపినారు రే ఫినిక్స్. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి చెల్సీ గ్రీన్ వర్సెస్ మన జెలినా వేగా మధ్యలో ఒక చిన్న మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్లో మన చెల్సీ గ్రీన్ అంటే రింగ్ బట్ట తీసుకెళ్ళి చాలా భయంకరంగా అటాక్ చేసింది అనమాట జెలినా వేగా పైన. కానీ అంతలోనే రెఫరీ అక్కడ 1 నుంచి 10 వరకు కౌంట్ చేస్తుంటారనమాట. అండ్ జెలినా వేగా రింగ్లో నూకంగానే అప్పుడే 10 కౌంట్ అయిపోయింది. అండ్ కౌంటర్ ద్వారా అక్కడ మన జెలినా వేగా గెలిచిందనమాట. అండ్ మన చెల్సీ గ్రీన్ ఓడిపోయింది. సో కొంచెం షాక్ అయిపోయింది అనమాట మన చెల్సీ గ్రీన్. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే ఇలా మ్యాచ్ అయిపోయింది. సో ఇప్పుడు మన జెలినా వేగాకి ఛాంపియన్షిప్ కోసం అవకాశం దొరుకుతుంది అనమాట. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన ది అమెరికన్ నైట్ మేర్ మన అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ కోడీ రోడ్స్. సో కోడీ రోడ్స్ ఎంట్రీ కాగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ చాలా జబర్దస్త్గా చీర్ చేశారనమాట. అండ్ రింగ్లో మనకి అంటే మన డబ్ల్యూడబ్ల్యూ హిస్టరీ టైటిల్స్ అవన్నీ అంటే ఫాదర్ టైటిల్స్ అన్నీ అక్కడ రింగ్లో ఉండనమాట. అండ్ మన కోడీ రోడ్స్ రింగ్లో వచ్చి చెప్పినారు
అక్కడ ఉన్న ఫ్యాన్స్ చీర్ చేసినారు కదా చాలా జబర్దస్త్గా. సో అందుకని అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికి థ్యాంక్స్ చెప్పినారు ఫస్ట్. అండ్ నిజం చెప్తున్నాను, మీ వాయిస్ నా కోసం చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ చాలా సింపుల్ చెప్పాలంటే చూడండి, ఇక్కడ ఈ టైటిల్స్ ఉన్నాయి కదా, ఈ ఛాంపియన్షిప్ మా దగ్గర ఉంటే మనం ఒక బెస్ట్ రెస్లర్ ఇన్ ద వరల్డ్ అనమాట. అండ్ ఈ టైటిల్ నా దగ్గర ఉన్నంత వరకు, అంటే టైటిల్ నా దగ్గర ఉంది కదా, సో నిజానికి చాలా హ్యాపీ, చాలా గర్వంగా నేను ఫీల్ అవుతాను. అండ్ ఇప్పుడు ఈ రెసల్మేనియా నా మ్యాచ్ ఉంది కాబట్టి ఇప్పుడు నా పని ఏంటంటే ఈ టైటిల్ మన దగ్గర ఉండేలా, ఈ టైటిల్ మన ఇంట్లో ఉండేలా ఇప్పుడు నేను చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు చాలా NXTలో ఉన్న కొత్త సూపర్ స్టార్స్ అందరూ ఇప్పుడు రెసల్మేనియా చూస్తారనమాట. అండ్ వాళ్ళ మనసులు ఇక్కడ ఉంటాయన్నమాట, ఏదో ఒక రోజు ఈ ఛాంపియన్షిప్ గెలవాలని. అండ్ ఓన్లీ ఇక్కడ ఉన్న సూపర్ స్టార్స్ అని కాదు, ఇక్కడ ఉన్న రెస్లర్స్ అని కాదు, ఇక్కడ ఉన్న ఫ్యాన్స్లు, అంటే మీలో ఉన్న ఎవరైనా ఒక ఫ్యాన్ ఇన్ ఫ్యూచర్లో అంటే చాలా పెద్ద అయిన తర్వాత చాలా మంచిగా రెస్లింగ్ నేర్చుకొని ఇక్కడ వచ్చి WWE అంటే మన WWE ఛాంపియన్షిప్ గెలవచ్చు అన్నమాట. సో ఇది ఆల్మోస్ట్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ 20 అనే మాట చెప్పినారన్నమాట, 20 ఛాంపియన్ చెప్పినారన్నమాట. కానీ జాన్ సీనా ఏం చేస్తున్నాడు, జాన్ సీనా ఈ ఛాంపియన్షిప్కి తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడంట. సో చూడు, జాన్ సీనా అని మన కుడిలో చెప్పగా కూడా ఉన్న ఫ్యాన్స్ అందరూ లెట్స్ గో సీనా సక్స్ అని చాంట్ చేయడం స్టార్ట్ చేసినారు. సో అప్పుడే మన కొడి రోడ్ చెప్పినారు. సో జాన్ సీనాది ఫేర్వెల్ టూర్ అనమాట, లాస్ట్ రన్ అనమాట. అండ్ ఇలాంటి టైంలో అంటే ఎక్కువ కనిపిస్తలేడు ఈ టైప్లో అక్కడ ఇండైరెక్ట్లీ చెప్పినారు. కానీ నెక్స్ట్ స్మాక్ డౌన్లో వస్తుందంట మన జాన్ సీనా. అండ్ మన జాన్ సీనా ఇంతకుముందు చాలా చెప్పిండు, అంటే నా గురించి చాలా మాట్లాడిండు. బట్ ఒక్క మాట అంటే నా మైండ్లో ఉండిపోయింది. అండ్ అది ఏంటంటే నా టాటో గురించి మాట్లాడిన అనమాట. నా టాటో వల్ల నేను జస్ట్ ఒక నార్మల్ రెస్లింగ్ ఫ్యాన్ అని చెప్పిన అనమాట జాన్ సీనా. సో ఆ మాట నా మైండ్లో కూర్చుంది. సో ఇప్పుడు మెయిన్ ఏంటంటే, అవును ఇప్పుడు నేను ఒక మామూలు రెస్లింగ్ ఫ్యాన్, సో దాంట్లో ఏం తప్పు ఏముంది దాంట్లో. ఇప్పుడు సంబడి కావాలనే కదా, ఇప్పుడు ఒకళ్ళు చూసి నేను అలా కావాలనే కాదు ఇదంతా చేసినాను అని ఇక్కడ ఉన్న టైటిల్స్ పైన, అంటే ఇప్పుడు ఆ టైటిల్స్ చూపించి అంటే ఇప్పుడు చాలా గొప్ప మాట్లాడిన అన్నమాట. అంటే అన్ని టైటిల్స్ గురించి చాలా గొప్ప మాట్లాడిన, అంటే ఈ టైటిల్స్ అంటే వీళ్ళు మన సూపర్ స్టార్స్ మన లెజెండ్ చాలా కష్టపడ్డారు. సో అలా చూసి మేము అలా కావాలనే కదా మేము కష్టపడ్డాం అన్నట్టు ఈ టైప్లో మన కొడి రోడ్స్ మాట్లాడినారు. అండ్ స్పిన్నర్ బెల్ట్ సైడ్ చూసినారు. అండ్ ఆ స్పిన్నర్ బెల్ట్కి ఏమని చెప్పినారంటే, అంటే ఆ స్పిన్నర్ బెల్ట్కి చూసి ఏమని చెప్పినారంటే, ఇప్పుడు ఒక మనిషి అంటే ఇప్పుడు సంబడి అంటే ఒక 10 సంవత్సరాల నుంచి అంటే మన జాన్ సీనా మంచిగా కానీ చెడన కానీ అంటే ఒక 10 సంవత్సరాలు చాలా జబర్దస్త్గా నడిపించిండు అనమాట ఈ WWE అన్నట్టు మాట్లాడినారు ఈ స్పిన్నర్ బెల్ట్కి చూసి. అండ్ మన కొడి రోడ్స్ ఏమన్నారు అంటే, చూడు జాన్ సీనా అంటే నువ్వు ఈ స్పిన్నర్ బెల్ట్స్ చూసి అంటే ఇది ఒక బ్యాట్గా నువ్వు ఒకసారి అనుకున్నావు, బట్ ఏంటంటే ఇది బ్యాటింగ్ కాదన్నమాట. అంటే నాకేం కనిపిస్తుంది అంటే ఒక మనిషి సంథింగ్ ఏదో చేంజ్ చేయని ట్రై చేయడం అనమాట, చాలా కష్టపడిన అనమాట. సో అలాంటి మనిషి నువ్వు జాన్ సీనా, బట్ ఇప్పుడు ఏంటంటే నువ్వు చాలా ఎక్కువ మాట్లాడేసినావు అనమాట. అంటే నేను అసలు ఎంత అని చెప్పినావు కదా. సో నేను ఎవరంటే నేను ప్రెసెంట్ WWE ఛాంపియన్ని, కానీ నువ్వు కాదన్నమాట. అవును, నువ్వు ఛాంపియన్వి కాదు, నేను WWE ఛాంపియన్ మన కొడి రోడ్ చెప్పినారు. అండ్ అంతేకాదు కొడి రోడ్స్ ఏమన్నారు అంటే, చూడు జాన్ సీనా ఇప్పుడు నేను నీకు చూపిస్తాను, ఇప్పుడు నేను నీకు నేర్పిస్తాను అనమాట, ఒక మంచి లెసన్ ఇస్తాను నేను నీకు రెసల్మేనియాలో. ఎందుకంటే చూడు ఇప్పుడు నువ్వు ఈ ఫ్యాన్స్ గురించి మాట్లాడినావు కదా, ఈ ఫ్యాన్స్ మా అందరికీ లవ్ చేస్తానన్నమాట. అండ్ ఓన్లీ నేనని కాదు, అంటే ఇప్పుడు CM పంక్ అయినా సరే, ర్యాండీ ఆర్టన్ అయినా సరే, అంటే చాలా సూపర్ స్టార్స్ అంటే రియా రిప్లీ అయినా సరే చాలా సూపర్ స్టార్స్ పేరు చెప్పినారన్నమాట. అండ్ దాని తర్వాత ఇక మన కొడి రోడ్స్ ఏమన్నారంటే, చూడు జాన్ సీనా అంటే ఇప్పుడు జాన్ సీనా ఒక మాట చెప్పినాడంటే మాట మరి ఇళ్ళబడే మనిషి అనే మాట, ఇప్పుడు వెళ్ళిపోతాడు అంటే రిటైర్మెంట్ అనే మాట, ఈ టైటిల్ ఇంటికి తీసుకెళ్ళిపోతాడు అంటే దానికి ఒక అర్థం ఉంటాయన్నమాట. కానీ చూడు జాన్ సీనా నా గురించి మాట్లాడితే నేను ఎలాంటి మనిషి అంటే, నేను ఆల్రెడీ మన బ్రాక్ లెస్నర్కి ఒకప్పుడు ఈ మాట చెప్పినాను, నేను ఆల్రెడీ ఒకప్పుడు రోమన్ రేన్స్కి ఈ మాట చెప్పినానమాట. అండ్ ఇక్కడ బ్రాక్ లెస్నర్ పేరు మెన్షన్ చేసినారు బాస్. అండ్ ఒకసారి మీరే ఆలోచించండి, బ్రాక్ లెస్నర్తో మా WWEకి ఏమైనా ప్రాబ్లం ఉంటే, అంటే చూడండి ప్రాబ్లం అయితే ఉంది, కానీ పేరు మెన్షన్ చేయడానికి ప్రాబ్లం అంటే అసలు ఎందుకు మెన్షన్ చేస్తుండే అనమాట, అంటే మెన్షన్ చేయకపోతుండే అనమాట. బట్ మన బ్రాక్ లెస్నర్ పేరు అక్కడ చాలా క్లియర్లీ మెన్షన్ అయింది బాస్. అండ్ మన కొడి రోడ్స్ ఏమని చెప్పినారంటే, నేను బ్రాక్కి చెప్పినాను, రోమన్కి చెప్పినాను. అండ్ అది ఏంటంటే నేను బెల్ రింగ్ కాగానే నేను డైరెక్ట్గా ఫైట్ చేస్తాను అన్నమాట. అండ్ నేను ఫైట్ చేస్తాను అండ్ ఈ రెసల్మేనియాలో నేను నీకు ఓడిపించేస్తాను. అండ్ దాని తర్వాత నేను కొంచెం టైం ఇస్తాను జాన్ సీనా, అంటే నేను నీకు రింగ్లో వదిలేసి వెళ్ళిపోతాను. అండ్ నువ్వు ఇక ఫ్యాన్స్ అందరికి గుడ్ బై అని చెప్పి నువ్వు వెళ్ళిపోవచ్చు అనమాట జాన్ సీనా. ఎందుకంటే ఏదేమైనా కానీ ఈ టైటిల్ మాతోటి ఉంటాయన్నమాట, ఈ టైటిల్ మా ఇంట్లో ఉంటుంది, ఈ టైటిల్ మాతోటి ఉంటాయి, అంటే మన ఫ్యాన్స్ అంటే మన అందరి కోసమే ఈ టైటిల్ అనమాట. అండ్ మనతోటి ఈ టైటిల్ ఉంటాయని చాలా క్లియర్ చెప్పేసిన అనమాట, మన దగ్గర ఉంటాయని చెప్పేసిన అనమాట మన కొడి రోడ్స్. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే సెగ్మెంట్ అయిపోయింది. సో ఇప్పుడు మీరే చెప్పండి బాస్, బ్రాక్ లెస్నర్ పేరు మెన్షన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏమైనా ఇన్ ఫ్యూచర్లో ఏమైనా మంచి జరుగుతుంది అంటారా? ఏమైనా మంచి జరిగితే మంచిది బాస్, ఇన్ ఫ్యూచర్లో ద బీస్ట్ వస్తే బాగానే ఉంటుంది. సో ఇప్పుడు మీరేమంటారు, మీరు కామెంట్స్ చెప్పండి.
సో నెక్స్ట్ మనకి మన రాక్సన్ ప్యారిస్ వర్సెస్ మన టిఫినీ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన టిఫినీ గెలిచింది. అండ్ బాస్ ఈ మ్యాచ్లో మన టిఫినీ గెలిచిన తర్వాత మన షార్లెట్ ప్లేయర్ వచ్చి మళ్ళొకసారి మన టిఫినీ పైన అటాక్ చేశాయన్నమాట. సో మనకు చాలా మంచి బ్రాల్ చూడడానికి దొరికి మన వెడ్ బెరెడ్ మధ్యలో వచ్చేసినాయన్నమాట. షార్లెట్ ప్లేయర్కి చాలా అయిపోయింది, కొట్టేసినాక అయిపోయింది ఆగన్నట్టు చెప్పినారన్నమాట. సో చిన్న బ్రాల్ అప్పర్ హ్యాండ్ మన షార్లెట్ ప్లేయర్దే ఉండే. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడ ఇలా బ్రాల్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో ర్యాండీ ఆర్టన్ ఎలే నైట్ వర్సెస్ సోలో సికోవా అండ్ టామా టోంగా మధ్యలో మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. సో బాస్ ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉండేది అనమాట. కానీ ఫైనల్గా అంటే ఇప్పుడు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది కోరగా ఎలే నైట్ అండ్ ర్యాండీ ఆర్టన్ అనమాట. అండ్ బాస్ ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా మన జేకబ్ ఫాటో వచ్చినారు. జేకబ్ ఫాటో వచ్చి మన ఎలే నైట్ పైన చాలా భయంకరంగా అటాక్ చేసినారు బాస్ మన జేకబ్ ఫాటో. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈరోజు మన స్మాక్ డౌన్ అయిపోయింది. సో మీకు ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ ఎట్లా అనిపించింది మీరు కామెంట్ లేకపోతే నాకైతే కొంచెం యావరేజ్ కనిపించాయి అనమాట. రోడ్ టు రసల్ మేనియా ఇప్పుడు చాలా క్లోజ్ ఉందన్నమాట. అండ్ ఇలాంటప్పుడు ఇలాంటి షో అంటే బుక్ చేస్తారు ఎక్కడో నాకైతే అంత మంచిగా అనిపించలేదు. సో మీకు ఏమనిపించింది కామెంట్ చెప్పొచ్చు. అండ్ బాస్ ఈ వీడియో మీకు కొంచెం వస్తే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.